హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్. ఈరోజు అయితే మేమైతే మొక్కలు నాటాలనుకుంటున్నాం ఇంట్లోనే. సో గార్డెనింగ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే వర్షాకాలం కదా, ఏ మొక్కలు పెట్టినా బాగా బతుకుతాయని మేమైతే మొక్కలు పెంచుదాం అనుకుంటున్నాము. అందుకే ఈరోజు అయితే బయటికి వెళ్ళి మంచిగా పూల కుండీలే కొనుక్కొచ్చుకుందాం అనుకుంటున్నాము. అదిగోండి వంశిక అని పిలుస్తుంటే రావట్లేదు, ఇంట్లోకి వెళ్ళింది, వచ్చింది. అదిగో బుక్ తీసుకొచ్చుకుంది. బుక్ తీసుకొచ్చుకొని బుక్లో ఉన్నాయి చెట్లు నాడదామని చెప్తుంది మాతోటి. అందుకని మేము అయితే మట్టి కూడా తీసుకొచ్చుకున్నాం. చూడండి, చాలా మట్టి తీసుకొచ్చుకున్నాము. అదిగోండి బాగుంది, మట్టి అయితే చాలా బాగుంది. అందుకని మొక్కలు పెంచాలనుకుంటున్నాం. అందుకని ఆ గోత నిండా మట్టి తెచ్చుకున్నాం ఈరోజు అయితే. ఇప్పుడైతే మొక్కలు అదిగోండి పీచులు అవన్నీ ఉంటే నీట్గా క్లీన్ చేసి తీసుకుంటున్నాం. అదిగోండి వంశిక మీ అందరికి హాయ్ చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. చాలా బాగుంది వంశిక. అదిగోండి వంశిక కూడా వాళ్ళు కూడా నాటారు మొక్కలు. మేము కూడా ఈరోజు నాటాలనుకుంటున్నాము. అదిగోండి మట్టి పెడ్డలు అన్నీ ఉన్నాయి, అవన్నీ పొడి చేసి మంచిగా నీట్గా మొక్కలు పెట్టాలనుకుంటున్నాము. ఆ మట్టి ద్వారా మంచిగా ఇంట్లోనే ఏమైనా తులసి చెట్టు, పూల చెట్లు, ఏమైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, అవి ఇంట్లోనే పెంచాలనుకుంటున్నాం మేమైతే. మీరు కూడా ఈ మంచి హ్యాబిట్ని మీరు అందరూ కూడా పాటించండి. అదిగోండి మేమైతే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం, ఎందుకంటే మొక్కలు నాటాలంటే కుండీలు కావాలి కదా, ఇక్కడ మనకి అన్నీ దొరకవు కదా, అందుకని బయటికి వెళ్తున్నాం. వంశిక కూడా వస్తానంటుంది, కానీ వర్షం పడేలాగుంది, మబ్బులు వేసిందని వాళ్ళ మమ్మీ వద్దంటుంది. అందుకని ఇంక వెళ్ళిపోయింది వంశిక. ఇంక మేమైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము మొక్కలు తీసుకురావడానికి, అదే పూల కుండీలు తీసుకురావడానికి. మంచిగా వచ్చేటప్పుడు ఒక తులసి చెట్టు, మనీ ప్లాంట్ అవన్నీ తెచ్చుకుందాం అనుకొని వెళ్తున్నాము. 2 కుండీలు అవన్నీ కొనుక్కొచ్చుకుందామని. ఇదిగోండి ఇది మేము ఉండే ఏరియా అయితే చాలా బాగుండిద్ది. అంతా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి, కొత్తగా కడుతున్నారు. ఇదిగోండి ఇది వచ్చేసి డీమార్ట్ కడుతున్నారంట. ఇక్కడైతే మాకు దగ్గరలోనే ఉండిద్ది డీమార్ట్ అయితే. ఇదైతే హైవే 4-వే హైవే. ఇంకా పైకి వెళ్తారు, కేబిహెచ్బి కోకట్పల్లికి వెళ్తారు. ఇదిగోండి సైడ్స్లో పెట్టించారు అన్నీ పింగాణి, ఇవన్నీ చాలా రేట్ చెప్తున్నారు. అందుకే వీటిలో నాటేది కాదులే అని మేము నర్సరీ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ రోడ్ సైడ్ మొత్తం అవే. అది తులసి కోట్లు మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, అది దేవుడి ముందు, కన్నయ్య దగ్గర కొంచెం ఫ్లవర్ వాజులు అవన్నీ ఇక్కడ ఉంటాయి మంచిగా. ఇక్కడైతే బాగా రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోటి 200 అంట. మేము అడిగి చూసాము, 200 చెప్తున్నారు ఒక్కోటి వచ్చేసి. చాలా కాస్ట్ ఉన్నాయని ఇంకా మేము ప్లాస్టిక్ కొందాం అనుకుంటున్నాం. చూడండి డెకరేషన్ చేసుకునేవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అవి ఇంట్లో డెకరేటింగ్కి బాగుంటాయి. సో మేము ఇప్పుడైతే వాటి కోసం వెళ్ళలేదు కాబట్టి అవి కొనలేదు. ఈసారి ఎప్పుడో వాటిని కూడా విజిట్ చేస్తాం. ఇప్పుడైతే నర్సరీ ఉంది, నర్సరీకి వచ్చేసాము. చాలా మొక్కలు ఉన్నాయి, చీకటి పడిపోయింది కదా, ఇప్పుడు ఏ మొక్కలు కొన్నా కానీ మనకు అర్థం కాదు ఆ మొక్క ఎలా యూజ్ అయిద్ది అని. అందుకని రేపు ఎప్పుడో మార్నింగ్ వచ్చినప్పుడు మొక్క తీసుకెళ్దామని. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మేమైతే అది కుండీలు కొందామని వెళ్తున్నాము. కుండీలు అయితే బాగున్నాయి, కానీ ఇక్కడ మంచిగానే చాలా ఉన్నాయి. బాగా హెవీ కాస్ట్ చెప్తున్నారు, ఒక్కోటి 60-70 చెప్తున్నారు. మంచి క్వాలిటీ అంట, కానీ మనకు తెలియదు కదా వాటి గురించి. అందుకే మేమైతే ఒక 30-40కి అడుగుతున్నాము. కాదు కూడదు అంటున్నారు. అదిగోండి నా చేతిలో ఉన్నది 50 రూపీస్ అంట ఒకటి, అది వచ్చేసి 50 అంట. మేమైతే 40కి అడిగాము, అయినా ఇవ్వట్లేదు. అందుకని ఇంకా 50 చేసి తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు చెప్పు షాప్ కానిస్తే ఇప్పుడైతే మేము చెప్పు షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెప్పులు బాగా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయని చెప్పులు అయితే కొనుక్కున్నాము. బాగున్నాయి చెప్పులు అయితే, చాలా బాగున్నాయి. ఈ కుండీ అయితే ఒకటి వచ్చేసి అయితే 50 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.